101 ఎకర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ గోల్మాల్ కు తెరపడటం లేదు. రియల్ ఎస్టేట్ పేరుతో భూ మాయాజాలం కొనసాగుతుంది. కస్టమర్లకు 101 ఎకర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. డబ్బులిచ్చిన వినియోగదారులను బెదిరిస్తుంది. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో నేచర్ సిటీ బిజినెస్ దందా ఆగడం లేదు. ఫ్లాట్ల కోసం కస్టమర్లకు చూపిన పర్మిషన్లన్నీ బోగస్ అని తేలిపోయింది. అసైన్డ్ భూములు ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపట్టింది 101 ఎకర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ. గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ మోసం చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ఫ్రీలాన్స్ ఆఫర్ అంటూ కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నాయి. అదే కోవలో 101 ఎకర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ చేరింది. నేచర్ సిటీ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించింది. మోసపూరిత ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షించారు 101 ఎకర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ సభ్యులు. వాళ్ళకి ఇస్తాం అన్నట్టు మాది పంచుకునేది ఉంది రోడ్ వేసిరు కానీ వాళ్ళు ఏం చేసిరు కానీ మాకు పైసలు ఇవ్వలే మేము చేయలేదు అంతే. మాకు పైసలు ఇవ్వాలి మేము రోజు చేయలేదు. పైసలు ఇచ్చినాక భూమి పంచినాక భూమి మేము సమానం పంచుకున్నాక ఇస్తామని చెప్పినాం. పంచుకుంది మా బాగా మా భూమి మాకు పంచుకున్నాక రోడ్ ఇస్తామని చెప్పిన పైసలు మాకు ఇచ్చినాక మేము రోడ్ ఇస్తామన్నా. లేకపోతే ఏనన్నా పంచుకున్నాక ఇస్తాం. మా మాదం పైచింది అది అంతా మా మాదం. ఆ వుడ్ ఒకటి ఈ వుడ్ ఒకటి ఈ వుడ్ ఒకటి ముగ్గురు 3 బాగా సగం తీసుకోవాలి గంతే. మా మాదం పైచింది మేము కొన్నది ఎంత మూడు సగా. పట్టాదారు అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో నుండి దారులు వేసి కస్టమర్లకు ఇదే దారిని చూపించి మాయ చేస్తున్నారు. తాము ప్రారంభించక ముందే కోట్ల రూపాయల నిధులను ఖాతాలోకి వేసుకున్నారు. అలాగే అటు వినియోగదారులను ఇటు భూములు ఇవ్వని రైతులను నిండా ముంచారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. మోసాల నియంత్రణలో రెరా విఫలమైంది. దీంతో 101 ఎకర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ తీరుపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక 101 ఎకర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ప్లే చేస్తూనే ఉన్నాం. కానీ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మా రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్, అసలు ఇంత జరుగుతున్నా అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ సంస్థ అనేది కొనసాగుతుంది. అలాగే అక్కడ బాధితుల గోడను కూడా మనం తెరపైకి తీసుకొస్తున్నాం. అయినా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? 101 నేచర్ సిటీ ఈ యొక్క సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ, మరి ఈ సంస్థ చాలా పెద్ద మొత్తంలో మరి ప్రభుత్వ అండదండలు మరి ఇంకేమైనా పెద్ద మొత్తంలో ధైర్యం అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే ఇంత జరుగుతున్న బాధితుల పక్షాన రాజనీతి నిలబడ్డా బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకున్నా గత 3-4 నెలల నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. వృద్ధులను రైతులను చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమ పొలంలోంచి అక్రమంగా దారులు వేసి వెంచర్లోకి వెళ్తున్నారు. మేము పంటలు పండించుకోవాలి, ఇప్పుడు వర్షాకాలం ఒకవైపు అసైన్డ్ భూములు సైతం లాగేసుకున్నారు అనేటట్టుగా ఇప్పుడు ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు పంటలు దున్నుకోవాలి, పొలాన్ని దున్నుకొని పంటలు వేసుకోవాలి. మరి ఆ పంటలు వేసుకోవాలన్నా కూడా ఇటు బెదిరిస్తున్నారు అనేటట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అక్కడ నుంచి. మరి 101 నేచర్ సిటీ వెంచర్ గురించి మరి పదే మనం చెప్తున్నాం. ఇప్పటికే ఆ వెంచర్ కు ఎలాంటి అనుమతులు రెరా అనుమతి కూడా ఎక్కడ లేదని తెలుస్తుంది. అలాగే 101 వెంచర్ ఏదైతే పొలం ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కు సంబంధించినటువంటి యాక్సెస్ ఒక రోడ్ కూడా లేదు. ఉన్న రోడ్లు వేస్తే రైతుల పొలాలు చేయాలి, లేదా ఆ రైతుల ఆధీనంలో ఉన్నటువంటి అసైన్ భూములను చేయాలి. అసైన్ భూముల నుంచి క్రయ విక్రయాలు చేయకూడదు, ఎట్లాంటి కమర్షియల్ యాక్టివిటీస్ వాడకూడదు. మరి అలా రైతులకు మభ్యపెట్టి అక్కడ నుంచి వేశారు. ఇప్పుడు ఆ మభ్య పెట్టిన దాన్ని కూడా అంటే మొత్తం విస్మరించారు. మరి ఇప్పుడు అక్కడ నుంచి కూడా రోడ్డు వేయడానికి లేదు. మేము అంటే అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి అయితే రైతులకు ఆ గ్రామస్తుల నుంచి కంప్లైంట్లు వెళ్ళాయి. మీరు ఏదైతే వెంచర్లకు కానీ కమర్షియల్ కానీ ఇలాంటి ల్యాండ్ ఇస్తే మరి మీ నుంచి అసైన్ ల్యాండ్ తీసుకుంటారని వాళ్ళకి తెలియడంతో వాళ్ళు తిరిగి దాన్ని పంట చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుండగా అక్కడ నుంచి బెదిరింపులు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి నేచర్ సిటీకి సంబంధించినటువంటి పట్టాదారులు ఇప్పుడు వేరే పట్టా ల్యాండ్లు కూడా అంటే వాళ్ళ నుంచి కనీసం అగ్రిమెంట్లు లేకుండా కొనుగోలు చేయకుండా తమ పొలం నుంచి దారులు వేసుకుంటూ పోతున్నారు. ఏమైనా అంటే అంటూ మాట తప్పుతున్నారు. అంటే కొంటారా లేకపోతే ఇలా దౌర్జన్యంగా
ఎందుకు వేస్తున్నారంటూ వాటి రైతులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన స్క్రీన్ మీద చూస్తున్నాం, వృద్ధురాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తమ పొలం కొంటామని కేవలం టోకెన్ అమౌంట్ ఇచ్చేసి అక్కడ రోడ్లు వేసుకున్నారు, ఇదిగో కొనమంటే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారంటూ ఇటు రైతులు అయితే లబోదిమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతుల విషయం పక్కన పెడితే, గ్రామస్తుల ఇబ్బందులు పక్కన పెడితే, ఆ వెంచర్ లో అయితే వినియోగదారులు అయితే కొనుగోలుదారులు అవుతున్నారు, ఆ కొనుగోలుదారులు కూడా అంటే సతమతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లేఅవుట్ లో తమకు ఏదైతే ప్లాట్లు చూపించారు, ఆ డిమార్కేషన్ కానీ ఏది కూడా ఎక్కడ కూడా లేదు. అందుకు ఒక ప్లాట్ చూపించి ఒక ప్లాట్ అమ్మేశారు. మేము కబ్జాకు అంటే పొజిషన్కి వెళ్ళి ఏదైనా కాంపౌండ్ కానీ ప్రీకాషన్ కానీ పెట్టుకొని ప్లాట్ ను తమ ఆధీనంలోకి తీసుకుందామని కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం అక్కడ ముందస్తుగా ఏదైతే వెంచర్ లో వాగ్దానం చేసినట్టుగా ఒక ఎలక్ట్రిసిటీ సర్వీస్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, సదుపాయాలు కానీ ఏవి కూడా ఇవ్వలేదు. మొత్తంగా తమకు ఏదైతే మాట ఇచ్చారో అంటే ఒక మ్యాప్ చూపించారు, పేపర్ మీద నాకు ప్లాట్ గీశారు, అడ్వాన్సులు తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తీరా వెంచర్లోకి వెళ్తే మాత్రం అక్కడ చెప్పినవేవి కూడా కనబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వినియోగదారులు, అటు రైతులు ఆ వెంచర్తో సతమతమైన పరిస్థితి పెద్ద ఎత్తున తెర మీదకి వస్తున్నాయి సమస్యలన్నీ కూడా. మరి ఇప్పుడు రైతులు ఆ పచ్చని పొలాలను పంటలు వేసుకుని ₹4 సంపాదించుకుందామంటే ఇప్పుడు ఆ పంటలు వేసుకోకుండా కూడా ఈ వెంచర్ అడ్డుకుంటుంది అన్నట్టుగా కూడా తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఇంత జరుగుతున్నా కదా వెంచర్ నుంచి కనీసం ఎలాంటి అంటే చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. అంటే అధికారులు అండదండలు పెద్ద ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన నిఘా పెట్టాల్సినటువంటి అధికారులు, దీని గురించి పట్టించుకోవాలన్నటువంటి స్థానిక తహసీల్దార్ మొదలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు, అలాగే సంబంధిత రెరా కావచ్చు, సంబంధిత DTCP కావచ్చు, వీరెవరు కూడా పట్టించుకోకపోవడం, మరి దీంతో అంటే పెద్ద ఎత్తున వీళ్ళకి ఏమైనా లంచాలు ముట్టాయనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఇప్పటికైనా రైతులకు న్యాయం చేస్తారా, కొనుగోలుదారులకు న్యాయం చేస్తారా అనేటువంటి విషయం ఇంకా వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు. వెంచర్ నిర్వాహకులు ఎవరున్నారో వాళ్ళు మాత్రం ఎలాంటి స్పందన రావట్లేదు అనేది కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా, సమగ్ర కథనంతో లోతైన విశ్లేషణ, ప్రతి అక్షరం